హైదరాబాద్ ఎల్బీనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కోహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు సరిత అనే యువతి 4 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో తెలియకుండానే వీరిద్దరూ పెళ్లి చేసుకోగా వీరికి ఓ బిడ్డ జన్మించింది. అయితే ఆ బిడ్డను అమ్మేసిన సరిత మరో పెళ్లి చేసుకుంది. ఎన్నిసార్లు బతిమిలాడిన సరిత గోవర్ధన్తో వెళ్లేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన గోవర్ధన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు తన భార్యే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. విషయం మొత్తం ఫోన్లో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోన్లో ఫోటోలు, రికార్డ్స్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కోహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు సరిత అనే యువతి 4 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా లిఖిత అందిస్తారు. లిఖిత, అసలు ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ ఆత్మహత్య గల కారణాలేంటి? అసలేం జరిగింది లిఖిత? రైట్, థ్యాంక్ యూ. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే ప్రేమ వివాహం ఒక మోసానికి పాల్పడిన భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేకనైతే గోవర్ధన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. అయితే పూర్తి స్థాయిలో వీరిద్దరి మధ్య కొద్ది రోజుల నుండి తగాదా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 3 సంవత్సరాలుగా వీళ్ళు ప్రేమించుకొని అనంతరం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు కూడా కలిసి కొంతవరకు ఆ యొక్క ప్రేమను, ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేసినట్లుగానైతే సమాచారం అందుతుంది. అయితే వీళ్ళిద్దరికీ కూడా ఒక బాబు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కొంత పని ఒత్తిడి వల్లనో లేకపోతే కొన్ని కారణాల వల్లనో వీళ్ళిద్దరికి కూడా సరిగ్గా అంటే దంపతుల మధ్య కొంతవరకు తగాదాలు జరుగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనూ ఫోన్ కి ఎక్కువగా అలవాటు పడ్డ అతడి భార్యనైతే వేరొకరితోనైతే సంబంధం పెట్టుకున్నట్లుగానే తెలుస్తుంది. అయితే అదే కాకుండా వాళ్లకు పుట్టిన బాబును ఈ అబ్బాయికి దూరం చేయడంతో పాటు అతన్ని అమ్మేశాను, నేను వేరే పెళ్లి చేసుకున్నాను అంటూ కూడా అతనికి ఒక లేఖ రూపంలో అలాగే ఫోన్ చేసి వీడియో కాల్ రూపంలో కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో పూర్తిగా మనస్తాపానికి గురైన ఆ భర్త గోవర్ధన్ అనే వ్యక్తి అయితే ఆత్మహత్యకు ఆత్మహత్యకు పాల్పడే సమయంలో కూడా అతను ఏదైతే ఈ యొక్క ఘటన గురించి అసలు తన భార్య ఎలాంటిది, అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కావచ్చు, అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వాళ్ళ మధ్యలో జరుగుతున్న గొడవలకు కావచ్చు, వాటికి రీజన్ ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా పూర్తిగా సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఈ కేసు గురించి ఇప్పటికే పోలీసుల వద్దకు వెళ్ళినా ఆల్రెడీ ఈ ఘటన జరిగింది కూడా మంగళవారం అయినప్పటికీ కూడా పోలీసులు ఈ విషయం పైన పట్టించుకోవడం వెనకాల ఆ యొక్క కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఆ యువతిని అరెస్టు చేయాలి, అంతేకాకుండా తమ మనవణ్ణి తమ దగ్గరకు తెచ్చి ఇవ్వాలంటూ కూడా కోరుకుంటున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలాగా చూడాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పోలీస్ అధికారులు దీనిపైన స్పందించడం, పూర్తిగా లీగల్ గా వెళ్ళాలి, అంతేకాకుండా ఈ కేసులో కొన్ని అవకతవకలు కూడా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ తెలిసిన తర్వాతనే ఈ కేసును మూవ్ చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కేసు అయినా వెంటనే వాళ్ళు స్పందించకపోవడం, దాని వల్లనే ఇంత దారుణానికి పాల్పడ్డారంటూ కొంతమంది ఇప్పటికే ఆ మనిషి ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క ఇంత పెద్ద ఒక మనిషి ప్రాణం తీసుకునేదాకా వచ్చింది అని అంటే ఆ మనిషి ఎక్కడ ఉంది, ఆమె నిందితురాలు డెఫినెట్ గా పిల్లవాడిని అమ్మేసింది అంటే ఎలా అమ్మేసింది, ఎవరికి అమ్మేసింది, కనీసం ఆ పిల్లవాడి భవిష్యత్తు ఏంటి అని కూడా ఆలోచించే పరిస్థితి లేనప్పుడు ఆమెను వెంటనే అదుపులోకి తీసుకొని కఠిన శిక్ష వేయాలంటూ కూడా బాధితులు కోరుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన పైన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత. తీసేసిన కూడా వచ్చింది, ఇక 7 నెలలు తీయలేక ఆ ప్రెగ్నెన్సీ కూడా బయటకు వచ్చింది. అది అటు తనలాడి ఏడవాడి ఆడాడి తనలాడి ఆ ప్రెగ్నెన్సీ కూడా ఆడు పుట్టిండు. ఆడు పుట్టినాక మంచిగా ఉండే, ఏం ప్రాబ్లం లేదే నాకు. నీ చిన్నవాడు నీ కడుపులు ఎట్లా పుట్టాడు, వాడు కూడా ఎట్లా పుట్టిండే. పుట్టినాక దానికి ఒక్క గోలి కూడా చూసేలేదే, సేమ్ లాలేకనే పుట్టిండే ఆడు.
అసలు ఏమి ఇబ్బంది లేకుండా పుట్టినాడు. ఇంత ఇంత గలీజ్ లేకుండా పుట్టినాడు. కడుపులోకి వెళ్ళి ఎంత నీట్గా ఉన్నాడో మీకు ఫోటోలు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చూసుకొని మీరు. ఆడు పుట్టిడు కూడా పడకూడలా మొహాడి హాస్పిటల్ లా పుట్టిండు. నవంబర్ నెల పుట్టినాడు. నా నా ఫోన్ లో అన్ని ఉన్నాయి, ప్రతి ఒక్క డేటా ఉన్నాయి. నేను పాస్వర్డ్లు కూడా అన్ని పెట్టిపోతా మీకు. ఏమి ఈ దానైతే ఇచ్చిపెట్టకూడదు, దాన్ని నమ్మించి మోసం చేసింది అది. అమ్మా నన్ను క్షమించే, నాయనా నన్ను క్షమించే. మీరు ఇచ్చిన నాకు ఏం బాధలు లేవు, మీరు నాకు ఏం బాధలు పెట్టి నా బాధలే మీరు నన్ను భరించరు. నన్ను ఏం ఇబ్బంది పెట్టకుండా మీరు మంచి చూసుకోరు. ఒక పిల్ల వల్ల నేను ఆగమైపోతున్నానే, నేను చచ్చిపోతున్నానే. నన్ను క్షమించరే. దాని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చి పెట్టకూరు, ఏమి నేను చెప్తున్నా. దాని అయితే ఇచ్చి పెట్టకూరు. దాని కేసులు పెడతారా, ఏం చేస్తారా చెయ్యరు. నా దాంట్లో నా ఫోన్ లో మొత్తం డేటా మొత్తం ఉంది. దాన్ని నా పాస్వర్డ్లు గీస్వర్డ్లు అన్ని పెట్టిపోతున్నా. అన్ని అన్ని కరెక్ట్ గా మీకు ఇచ్చిపోతున్నా. దాంట్లో చూడు మీరు, అన్నిటికన్నీ వచ్చి ఇచ్చిపోతాం మీకు చూడు. దాని ఏమి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇచ్చిపెట్టకూరి. నన్ను మోసం చేసింది. దాని వల్ల ఒక కొడుకు కూడా పుట్టింది నాకు. కొడుకు పుట్టి వేరేటోళ్ళకి ఇప్పించింది. నేను మంచిగా ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు. వాడుకున్నాను రోజు వాడుకొని వేరేటోనికి మ్యారేజ్ కి ఫిక్స్ అయిపోయింది. పైసలు కూడా వాడుకుంది. 15 లక్షల దాకా తీసుకొని వెళ్ళిండు. 5 తులాల బంగారం తీసుకెళ్ళిండు. అవన్నీ తీసుకుపోయి దానికి ఇచ్చేసిండు. ఇచ్చేసి మళ్ళీ ఏమైందంటే సోమవారం రోజు ఇంటికి రప్పించుకొని చాలా ఇబ్బంది పెట్టి అందరు కలిసి కొట్టిరు. ఏడ పడితే ఆడ కొట్టేసిరు. ఇంటికి వచ్చిపోయింది. ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి పిలిపించింది. ఇంటికి పిలిపించి చాలా దారుణంగా కొట్టేసిరు. కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత మా బాబు ఇంటికి వచ్చి మాకు కూడా చెప్పుకోలేదు. చెప్పుకోలేక మేము అనుకుంటున్నాం క్యాప్ పోయి వచ్చిండేమో, పడుకుండేమో అని మేము ఇట్లనే అనుకుంటున్నాం. ఈ కొట్టిన సంగతి, అన్నీ జరిగిన సంగతి మాకు ఏమి కూడా చెప్పలే. దానికి పైసలు తీసుకుపోయి కూడా షాపింగ్ చేయించి ఎన్నో కొనిపించుకుందంట మా అబ్బాయితోటి. కొనిపించుకొని అని ఆగమాగం చేసి చేసుకుంటా అని కూడా అన్నది మా ఇంటి దగ్గరకు వచ్చి. పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత కూడా చేసుకుంటా అని వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పిలిపించుకొని కొట్టి మళ్ళీ పంపించింది మా అబ్బాయిని. కొట్టినాక ఏడ్చుకుంటూ వచ్చి అదే కారులో ఏడ్చుకుంటూ వచ్చి వీడియో తీసి సూసైడ్ లెటర్ రాసి పెట్టి ఊరేసుకొని చనిపోయిండు మా బాబు. దానివల్లనే చావు కారణము సరితా గౌడ్. దానివల్ల ఇప్పుడు నా కొడుకు పుట్టిన కొడుకు. వీడియోలు ఏమేమి ఉన్నాయి, ఏంటి అసలు ప్రాబ్లం ఏందని మాకు ఫస్ట్ అయితే తెలియదు. అసలు అర్ధగంట గంట అయినాక మళ్ళీ మేము తెలుసుకుంటే అందులో వీడియోలు అన్ని ఉన్నాయి. ఎవరో అమ్మాయి పేరు ఏదో సరితనే అని అందులో ఉన్నది. ఆమె మాట్లాడింది, ఇవి బాగా ఏడ్చుకుంటా మాట్లాడింది అని చెప్పింది ఉన్నది. కానీ ఈమె దీన్ని ట్రాక్ లో పెట్టేసింది. ట్రాక్ లో పెట్టి కూడా మరి పెళ్లి చేసుకురా తెలియదు, చేసుకుని ఎవరికి తెలియదు. వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కాకుండా సరే ఓ పిల్లగానికి అన్నారు, ఓ అబ్బాయిని కన్నారు. ఫోటోలు ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి. మరి ఆమె ఇంకొన్ని ట్రాక్ చేసిందా, మరి ఏం చేసిందో ఇంకొని పెళ్లి చేసుకుంది. అబ్బాయిని మరి ఎక్కడ పెట్టింది, ఎక్కడ ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది ఈయన తెలియదు. అయితే వీళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు వీడు ఎట్లానే చనిపోయినాడు అయితే రాడు కదా. ఇప్పుడు వాడిని పుట్టినోడు ఇప్పుడు వానికైతే వాడు క్లియర్ గా చెప్తుండు, నా కొడుకు నాకు మీరు తీసుకోరి అని చెప్పి అలా వీడియోలో చెప్పి. ఇలా కావాల్సింది అంటే వీడియోలో మరి ఇప్పుడు ఆయన కొడుకు అయితే ఆయనకి ఇవ్వాలి కదా. సరే నువ్వు పోతే పో, నీ ఇప్పుడు వీళ్ళేం నీ ఆస్తి అడుగుతలేరు, ఏం అడుగుతలేరు. సరే మాకు పుట్టినోడు మా కొడుకు అన్న సరే, కనీసం మా కొడుకు చూసుకున్నట్టు వాడిని చూసుకుంటాం మేము అన్నట్టుగా వీళ్ళు అడుగుతున్నారు. కానీ దానికి ఇప్పటి వరకు జవాబు లేదు ఆమెది. మరి ఆమె సంగతి మరి ఎంతమంది ట్రాక్ చేస్తుంది, ఎంతమంది జీవితాలు పాడు చేస్తుంది. ఇట్లా ఇప్పటికి నువ్వు ఇప్పుడు నా లెక్క నా కొడుకు